ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలనే చూద్దాం. ఇక సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ అన్న కవిత. ఇక తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఇక ఆయన పిలుపు కోసం ఎదురుచూపు లేక లీకేజ్ పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. ఇక లీక్ ఎవరో చేసి లీకు వీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం. ఇక పార్టీ పెడితే తెలంగాణ జాగృతి. ఇక రోజంతా ఇంటికే పరిమితం, భర్త తరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తాను చూసుకోవాలని యోచనలో కేసీఆర్ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టానం స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కులంకుశంగా చర్చించుకుందామంటున్నారు. ఇక ప్రధానంగా 2 అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆ పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరి తాను ప్రస్తావించిన దయ్యాలు సంగతి కూడా తెలిసాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు కవిత. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. తర్వాత అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టు భావించారు. అందుకే రూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని తాను ప్రస్తావించారు లేఖలు. ఇక దయ్యం నువ్వేనా కేటీఆర్. ఇక నిలదీసిన మంత్రి సీతక్క, మోదీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శ. ఇక కవిత లేఖతో కేటీఆర్ కు మతి భ్రమించినట్లు పంపకాలో తేడాతోనే ఈ తిరుగుబాటు మహేష్ గౌడ్. ఇక ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలి. మంత్రి పొన్నం దయ్యాల స్కామ్ ను బయట పెట్టండి. శ్యామల. ఇక ఆస్తులు కాపాడుకునే యత్నం మధుసూదన్ రెడ్డి. కవిత చెప్పిన దయ్యాల ముగ్గురే అన్నట్టు రామ్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మా పార్టీలో రేవంత్ కోవటులు ఉండొచ్చు. ఇక ఒక్కసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. ఇక లేఖ రాయడం పెద్ద విషయం కాదు. పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేతలైనా ఇది సూత్రం కేటీఆర్. ఇక ఫామ్ హౌస్ లోకి ఎవరిని రానివని కేసీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత